హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. రీసెంట్గా అఘోరి పెళ్లి మీరు అందరూ చూశారు. చూడ చక్కనైన జంట, నవదంపతులు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. చిలక గోరింకలతో పోలిస్తే వాళ్ళిద్దరు పరువులు పోతాయి. రాత్రి తిరిగే ప్రాతాత్మల్లాగా ఇద్దరు చాలా చూడ చక్కగా చాలా బాగున్నారు. ఓకే, నేను ఇలా వాటితో కూడా కంపారిజన్ చేయను, వాటి పరువు పోతుందని. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, వీళ్ళిద్దరికీ ఎంత ఘోరమైన పేర్లు రావడానికి కారణం ఎవరు అంటే సో కాల్డ్ మీడియా మిత్రులు. ఓకే, ఎందుకు అన్నానంటే, అమ్మాయి ఆ అఘోరి ప్రేమలో పడో, లేకపోతే అఘోరి మాయలో పడో, లేదు అంటే వాడి వశీకరణ పూజకి ఇది బానిసయ్యో, ఏదో రకంగా అఘోరియే కావాలి, ఆ అందగాడే కావాలి అని చెప్పేసి ఆ అమ్మాయి వాడానికి తిరగడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసింది. ఫ్యామిలీని వదిలేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మీడియా ముందు ఏడుస్తూ నాకు నా కూతురు కావాలని ఏడుస్తుంటే, ఈ మీడియా ఏదైతే ఉందో, సోషల్ మీడియా అంటే ఒక ఛానల్ అనే కాదండి, యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, లేదు అనుకుంటే ఒక మీడియా ఛానల్ అని పేరు పెట్టేయడం. అసలు ఇంకా ఎందుకులే, స్క్రాప్ చాలా ఉంది. ఆ రకంలో ఆలోచిస్తే చాలా వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కడు ఇన్ఫ్లుయెన్సరు ఇలాంటి స్క్రాప్ ముచ్చట్లో కొంతమంది ఉన్నారు. అందులో కొంతమంది మీకు తెలుసు. వీళ్ళ మీద నాకు ఎందుకు నచ్చట్లేదు అని అంటే, అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయిది తప్పు ఉందని నేను డీటెయిల్డ్గా చెప్పను. గట్టిగా లెక్కెడితే ఆ అమ్మాయి ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వనేదేమో అనుకుంటున్నా. డిగ్రీ కంప్లీట్ అయ్యిందో లేదు అనుకుంటే అంత మైండ్ మెచ్యూరిటీ లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఆ అమ్మాయి మైండ్ మెచ్యూరిటీ లేనప్పుడు గోబు మీద 2 కొట్టి ఆ అమ్మా నాన్నల దగ్గర తీసుకొని వెళ్ళి రెస్పాన్సిబుల్గా అప్పచెప్పాల్సిన మీడియా అంటే ఎవరైతే ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో, ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ తీసుకుంటారు, అఘోరితో డైరెక్ట్గా వీడియో కాల్లో ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆఖరికి అఘోరి వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరిగిందో కూడా వీడియో కాల్లో డైరెక్ట్గా అఘోరి గడి చూపిస్తాడు. ఈ మీడియా మిత్రులు డైరెక్ట్గా దాన్ని టెలికాస్ట్ చేస్తారు. అంత చండాలం అయిపోయింది ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నీ, అంత ఘోరంగా తయారయ్యాయి. వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరిగాయి, అఘోరి పచ్చడి పెట్టిందా, అలేకే చికిలి పికిలి కొన్నాదా, లేదు అనుకుంటే ఇంకేమైనా, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది మధ్యలో, సరే ఇలా ఈ టాపిక్స్ని తీసుకొస్తున్నారు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఒకడు చెప్పిన మాయ మాటలు నమ్మి వెళ్ళిపోయిందని వాళ్ళే చెప్తున్నారు. గోబు మీద రెండు కొట్టి నువ్వు చేస్తున్న తప్పమ్మా, నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, నీ మైండ్ స్టెబిలిటీ లేదు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన పిల్లవు కాదు, నీ ఇల్లు అది, నీ కొంపది అని చెప్పేసి చెప్పాలి. ఓకే, ఇది ఒకరు చెప్పాల్సిన బాధ్యత. ఓకే, దీని మీడియా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు, వీళ్ళింట్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఇద్దరిని కల్పిస్తే ఒక పని అయిపోద్ది కదా. అంటే వీళ్ళకి ఏంటి అంటే టీఆర్పీ కావాలి, ఫాలోవర్స్ పెరగాలి, పిచ్చి ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, రేటింగ్ రావాలి, యూట్యూబ్లో లక్షల వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి. ఇదే కథ, ఇంకేం లేదు. స్క్రాప్ ముచ్చట్లు, ఎక్కడెక్కడో ఎవరెవరో చనిపోతున్నారు, దాని గురించి ఒక టెలికాస్ట్ కూడా ఉండదు. ఎంతోమంది ఆకలితో చచ్చిపోతున్నారు, దాని గురించి ఒక టెలికాస్ట్ ఉండదు. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లోకంలో మనకు కావాల్సిన అన్యాయాలు జరగకూడని అన్యాయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అవి పట్టించుకోం. కానీ అఘోరి వాళ్ళ ఇంట్లోని ఇప్పుడు దానికి వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, ఇదే టాపిక్. ఒక అమ్మాయిని అడగాల్సిన క్వశ్చన్స్ ఏనండి అవి. అంటే ఇప్పుడు అఘోరిని అడగాల్సిన క్వశ్చన్ వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతున్నారు. అసలు అది ఎలా అవుతుంది? ఆడో పిచ్చిమొండా కొడుకు, దేవుడి పేరు పెట్టుకొని బాగా వాడుకున్నాడు. అఘోరికి ఏమీ తెలియదంట, వాడికి ఆ పనికి మళ్ళీ కొడుకు ఏమీ తెలియదంట. కానీ యూట్యూబ్లో మానిటైజేషన్ బటన్ ఎలాగొస్తుందో తెలుసు, యూట్యూబ్లో మానిటైజేషన్ తెలుసు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎలాగొస్తారో తెలుసు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఫాలోవర్స్ పేజ్ని కూడా రన్ చేయడం తెలుసు. టైం టు టైం అప్డేట్ కూడా చేస్తాడు. ఓకే, టైం టు టైం అప్డేట్ కూడా చేస్తాడు. ఇది ముచ్చట. అంటే వీడికి కావాల్సిందంతా ఒక స్ట్రాటజీగా ఏ టైంకి రావాలి, ఏ టైంకి ఫేమస్ అవ్వాలి, ఏ టైంకి జనాల్ని, ఆడియన్స్ని వాడి వైపు, పబ్లిక్ని వాడి వైపు అట్రాక్ట్ చేసుకోవాలనేది వీడికి తెలుసు. అదే మాయలో పబ్లిక్ ఎంతమంది మాయలో పడలేదండి. చాలామంది వాడి దగ్గరికి వెళ్ళి మొక్కేస్తున్నారు, దండం పెట్టేస్తున్నారు, ఇంకా చేయకూడని పూజలన్నీ అడిగి చేస్తారు. అదే మాయలో ఈ పిల్ల కూడా పడింది. పాపం ఈ పిల్లనే తప్పు అంటున్నారు. ఈ అమ్మాయి మైండ్ మెచ్యూరిటీ లేదు అంటాను నన్ను అడిగితే. స్టిల్ ఓపెన్గా చెప్తున్నా, మైండ్ మెచ్యూరిటీ లేదు. ఈ అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్, కౌన్సిలింగ్, ట్రీట్మెంట్, ఈ 2 ఇస్తే ఈ అమ్మాయి సెట్ అయిపోద్ది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఇది చేయడం మానేసి ఆ అమ్మాయి గుడిలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఆడితో పెళ్లి చేసుకొని ఇంకా
అమ్మాయి జీవితం అమ్మాయి నాశనం చేసేసుకుంది. ఫస్ట్ పాయింట్. అందరితో కంపారిజన్ చేస్తే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిపి అమ్మాయి జీవితం నాశనం చేసేసారు. నేనైతే ఇదే చెప్తాను. దీని మీద రియాక్ట్ అవ్వమని ఒకరు నాకు అడిగితే నేను ఈ రకంగా రియాక్ట్ అవుతాను కాబట్టి నేను వీడియో చేయడానికి ఇంత లేట్ అయ్యింది. ఓకే, తర్వాత మన శుద్ధ పూస, మన నాన్వేషిని అక్క, ఓకే, మంచిగా పెరిదైతే వచ్చింది. ఇంకా యాక్చువల్లీ నాన్వేషిని గడి గురించి నేను ఒక ఓపెన్ ఫ్యాక్ట్ రీసెంట్గా నాకు తెలిసింది, నిన్నే చూశాను. నేను మీ అందరికీ చెప్తున్నా, ఎవ్వరూ మంచివాళ్ళు కాదు. ఈవెన్ నేనైనా నువ్వైనా, మన నీడ కూడా చీకట్లో మనల్ని ఫాలో అవ్వదు, అది కూడా మనల్ని నమ్మదు. సో ఈ నాన్వేషిని కానీ నమ్మి కొన్ని గొర్రెలు, కొన్ని పిల్ల బచ్చాలు, ఆధార్ కార్డు మీనింగ్ తప్ప ఓటర్ కార్డు ఎరుగని పిల్లలు ఆయన్ని ఫాలో అవుతున్నారు, వాడిని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఓకే, బెట్టింగ్ నుంచి వచ్చిన డబ్బులు ఇప్పుడు ఏదైతే వీడియోస్ చేస్తారో ఆ వీడియోల డబ్బులన్నీ బెట్టింగ్ బాధితులకి ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. అది నిజమో కాదో నాకైతే తెలీదు, కానీ ప్రజెంట్ పబ్లిక్ ఇంటెన్షన్ కోసం చేస్తున్నాడు. ఇదంతా పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకొని పబ్లిక్ని వాడి వైపు తిప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు. ఆడికి ఇప్పుడు తిరగడానికి వేరే ఆప్షన్ లేదు. నాకు తెలిసి ఇంకా వేరే టాపిక్ లేదు, ఇదే ట్రెండింగ్ టాపిక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆడికి వ్యూస్ కావాలి. ఈ వ్యూస్ని ఎలా సంపాదించాలి ఏంటి అనేది చూస్తున్నాడు. వీడికి ఎవడైతే సపోర్టివ్గా రీల్స్ చేస్తాడో వాడిది షేర్ చేస్తాడు, కింద కామెంట్లో వాచ్ ఫుల్ వీడియో అని చెప్పి పెడతాడు. అంటే వాచ్ ఫుల్ వీడియో అంటే వాడి ఛానల్లోకి వెళ్ళి వీడియో ఫుల్గా చూడండి, అక్కడ కామెంట్లు పెట్టుకోండి, అక్కడ మీరు తన్నుకోండి అని డీటెయిల్గా చెప్తాడు. ఎటువంటి పర్సను మొన్న ఈ పిల్ల గురించి ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా ఆకుకి బొక్క పడుతుంది కానీ ముళ్ళు కాదు అని చెప్పాను అన్నారు. కానీ ఇక్కడ ముళ్ళు లేదు కదా, ఈ ఆకు ఏమీ అవ్వదు అని ఒక అమ్మాయిని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా, ఒక తెలుగు సంస్కృతి తెలిసిన ఏ మనిషి కూడా ఒక సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇంత ఘోరంగా మాట్లాడు. ఆ అమ్మాయి జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది. దానికి ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీయా, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీయా, లేదా ఈ మీడియా రెస్పాన్సిబిలిటీయా ఎవరు చెప్పరు. కానీ వీడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ యొక్క ఛానల్, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఈ ఇన్స్టా పేజ్, వీడు అమ్మాయి గురించి అలా చండాలంగా మాట్లాడితే ఇంకొంతమంది వెళ్ళి ఆ అమ్మాయిని తిడతారు. అది తప్పది. నేను చెప్పేది ఏంటి అంటే అమ్మాయికి కౌన్సిలింగ్ కావాలి, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండేటట్టు ఆ అమ్మాయికి ఒక వసతిని ఏర్పాటు చేస్తే అమ్మాయి చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ అమ్మాయిని ఎవరైనా కేర్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు చెడ్డ అయిపోయింది కదా ఈ మీడియా వలన చెడ్డ అయిపోయింది ఆల్మోస్ట్. అంతే, నేనైతే ఇదే చెప్తున్నా, మీకు తెలిసింది. మళ్ళీ ఆ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయికి అన్నీ తెలుసు, ఆ అమ్మాయి ఏం మోసపోలేదు, ఆ అమ్మాయి ఏం మోసం చేయాలనుకుంది, ఆడి దగ్గర ముల్లేదు, అందుకే ఇలాగ వెళ్ళింది, ఇదంతా తెలిసే చేసిందని ఒక అమ్మాయి గురించి అలాగే ఎలాగో చెప్తా, పిచ్చినా కూడా. కాకపోతే ఇంకా నీ గురించి నేను ఇంకొక మాట, నేను యాక్చువల్లీ నీ దగ్గర నేను సంస్కారం కోరుకోవడం నాది తప్పు. అమ్మల్నే పండబెట్టు అనే వర్డ్స్ని యూజ్ చేసి వీడియోస్ చేసిన చెత్త నా కొడుక్కి నేను నీ దగ్గర సంస్కారం కోరుకోవడం నాది బుద్ధి తక్కువ. ఓకే, ప్లీజ్ దయచేసి ఈ సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోస్ చాలా వస్తాయి. ఒక అమ్మాయిని తిట్టి వ్యూస్ కోసం సంపాదించే ఇటువంటి లఫూట్ నా కొడుకులకి, ఈ లత్కోర్ నా కొడుకులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వకండి. ఓకే, బెట్టింగ్ యాప్స్ మీద, ప్రమోషన్స్ మీద వీడియోస్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు, అది రెస్పెక్ట్ఫుల్గానే ఉంది. కానీ వాడే పదజాలం ఏదైతే ఉందో చాలా దుర్భాష. అది మనం చూసి కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మనం చూసి కొన్ని లక్షల మంది మాటలు నేర్చుకుంటారు. ఇదే వీడియో యూట్యూబ్లో ప్లే అవుతుంది, ఇదే యూట్యూబ్ కొన్ని ఇళ్లలో ప్లే అవుతుంది. కొన్ని చిన్నపిల్లలకి ఈ మాటలు కూడా అర్థం అవ్వని భాషని నువ్వు నేర్పిస్తున్నావు, అలాంటి పదాలు వాడుతున్నావు. దయచేసి వీడియోస్ ఆపే, లేదా మూసుకొని నువ్వు రెగ్యులర్గా చేసే కంటెంట్ ఏదైతే ఉందో చేసుకో. అక్కడ కింద 18+ యూజెస్ మాత్రమే అని చెప్పేసి పెట్టు. నీ ఛానల్కి కూడా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకో. 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నీ వ్యూస్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకో. ఇది మాత్రం నా సైడ్ నుంచి నీకు ఇచ్చే